చౌటుప్పల్ మార్కెట్ సక్రమంగా నిధులు నిర్వహిస్తలేరు. ఐకేపీ సెంటర్ వాళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళు ఏదో ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇక్కడ పనులు చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కుప్పలు లేపుతారు. సీరియల్ లేదు, ఏది లేదు. మాట వరుసకే సీరియల్ రాసిర్రు. 1 నుంచి 2, 3 అని. ఆ ఒకటి సీరియల్ ఎప్పుడు జోకుతారో తెలవదు. 100 సీరియల్ ఎప్పుడు జోకుతాయి. ఇప్పుడు 200, 300 సీరియల్ నడుస్తుంది. అంటే వాళ్ళు జోకడము. యాక్చువల్‌గా ఉన్న నా 116 నెంబరు. ఇంకా కూడా మ్యాచ్ తీసి 13 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు రోజు రేపురా, ఎల్లుండిరా, రేపురా, ఎల్లుండి 20 తారీఖు మ్యాచ్ తీసినేమో కాంటలు వేస్తున్నారు. 13 తారీఖు మ్యాచ్ తీసినాయి కాంటలు వేయట్లేదు. ఎందుకని అంటే సాయంత్రం రా, పొద్దున్న రా, సాయంత్రం రా, వారం రోజుల నుంచి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే చైర్మన్ లేపమన్నాడు అవి. చైర్మన్ ఇది ఏమంటే మేము తీస్తున్నాం అని అన్నారు. సరే అదే విధంగా నేను చైర్మన్ దగ్గర పోయి కూడా అడిగిన. అడితే చైర్మన్ కూడా సరే నీ 13 తారీఖుగా తీయమ్మా అని ఆయన వారం నుంచి చెప్తారు. అయినా తీస్తలేదు. ఇంకో విషయం ఏం తెలిసిందంటే సాయంత్రం డబ్బులు ఇస్తే పొద్దున పని అవుతుంది అనేది తెలిసింది. అదే ఆ అమౌంట్ ఈ రోజు ఇద్దామని చూస్తున్నా. సరే ఇస్తే తీసుకుంటారేమో చైర్మన్ కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళు కానీ. కోపం చాలా ఉంది నాకు. ఎందుకంటే ఈరోజు ఆడ నేను ఒడ్లో వేసిన పట్టలు వేసిపోయినా నీట్గా ఉన్నాయి. సాయంత్రం వరకు ఉన్నా వన్ సైడ్ రాళ్ళు మొత్తం తీసుకపోయారు. ఎవరు మొత్తం నాన్నే. ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎత్తిపోసి వస్తున్నా 1 అవర్ అవుతుంది నేను వచ్చి. మస్తు కోపం. నీళ్ళ కిందికి వెళ్ళి దీని మరి చైర్మన్ తీస్తారా ఐకేపీ సెంటర్ వాళ్ళు తీస్తారా నాకు అర్థం కావట్లేదు. నా బాధ్యులు ఎవరు? నాకు 4 ఎకరాల పంట, నాకు వచ్చిందే దిగుబడి తక్కువ. ఆ దిగుబడిలో ఉన్నది 13 తారీఖు నుంచి తిరుగుతున్నా. అంతా సరే మ్యాచ్ తీసిందని అయినా తిరుగుతున్నా. ఈ రోజు వరకు నాకు పని కావాలంటే మీరే అర్థం చేసుకోరు మార్కెట్ వ్యవస్థ ఎట్లుందో. ఐకేపీ సెంటర్ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అని ఒకటి వస్తున్నది. ఈ అమాలి వాళ్ళు డబ్బులు తీసుకుంటే కాంట పెడుతున్నారు. వీళ్ళని ఆడితే ఏమంటారు? బాబా అమాలి వాళ్ళు జోకుతురు, మా మాట ఇంటలేరా అని ఐకేపీ సెంటర్ వాళ్ళు అంటారు. మేము మాకు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? చైర్మన్ చెప్తే జోక్ అంటాడు. వీళ్ళని ఆడితే ఐకేపీ సెంటర్ వాళ్ళు రేపు రా, పొద్దున్న రా, మధ్యాహ్నం రా అంటారు. కాంటలు పెట్టమంటే కాంటలు అమాలి వాళ్ళు పెట్టరు. పైసల వ్యవస్థ నడుస్తుందని నాకు మొన్ననే తెలిసింది. సరే అట్లా కూడా 1000, 2000 ఇస్తాను నేను సిద్ధంగా ఉన్నా. నాకు అయ్యేదే మా అంటే 120, 130 బ్యాగులు. ఆ 120 బ్యాగులు కూడా 2000 ఇస్తాం. మరి ఎవరు జోకుతారో జోకమంట. ఈ లోపల ఏం చేస్తున్నారో అందరికి తెలిసిన వాళ్ళు జోక్కుంటుర్రు. ఇప్పుడు ఆడి మనిషి ఉంటే ఏది పట్టించుకుంటలేరు. చైర్మన్ కూడా దగ్గరికి వస్తలేడు. పట్టాలు మాత్రం ఇచ్చిర్రు, కప్పి పెట్టినాము. కప్పి పెడితే మాత్రం ఉంటాయా? ఆ వర్షం వస్తే కింద నీళ్ళు పోవా? మరి చైర్మనే కానీ ఎవరే కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. 15 రోజులు మేము వచ్చి అడగంగా బరదాడిచ్చిండు. శనివారం నాడు ఇచ్చిండు. శనివారం నాడు ఇచ్చి ఆదివారం నాడు నింపిర్రు. ఆదివారం నింపి అమలు రాలే. మరి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేరు? ఏ చైర్మన్ వస్తలేరు, ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. మేము 6 నెలలు కష్టం చేసి బాధపడి మేము కన్నా బాధపడుతుంటే చూస్తున్నారు కానీ మరి ఎవరు ఇట్లా చూస్తలేరు. మరి ఆడ మనిషి నేను ఏం చేస్తా? వచ్చి ఎవరు పెద్ద పెద్దోళ్ళు వచ్చి పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడుతూనే కదా వినేది. వాళ్ళు కూడా అమ్మాలే కానీ ఎవరే కానీ మరి చెప్పి పట్టించుకొని అడగొచ్చు కదా. ఎవరు పట్టించుకుంటలేరు, అడుగుతలేరు. మరి ఏంది మరి సంగతి? ఇవన్నీ నాయన ఎవరు బాధిస్తు దానికి? మరి ఎత్తాలగా జోకినోడు ఎమ్మడే ఎత్తాలి కదా, ఎత్తిపియాలగా ఎమ్మడి ఉండి ఎత్తిపిస్తలేరు. ఎవరు వస్తలేరు ఇక్కడ.